పిల్లలకు ఏదైనా హెల్తీ స్నాక్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా రాగి లడ్డూని చేసి పెట్టండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ముందుగా గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోగానే 1 కప్పు రాగి పిండిని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ 10 నుంచి 15 నిమిషాల దాకా ఫ్రై చేసేసుకోండి. ఇలా మంచి స్మెల్ రాగానే ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలో 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ దాకా కాజు, 2 టేబుల్ స్పూన్ దాకా బాదం వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. అందులోనే ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు దాకా బెల్లం తురుమును కూడా వేసుకొని 2 యాలక్కాయలు వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం వేయించుకున్నటువంటి రాగి పిండిని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసేసుకొని అందులో వేడిగా ఉన్నటువంటి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసేసుకొని చేత్తో ఈ విధంగా కలుపుకొని ఉండలు చుట్టేసుకోవటం. ఇదే విధంగా మిగిలిన లడ్డూని కూడా ప్రిపేర్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రాగి లడ్డు రెడీ. పిల్లలకి బాగా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి.